అందరికీ నమస్కారం. నా పేరు ఆడప వరలక్ష్మి. నేను అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. మరి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు పలు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు, టీచర్లు, హెల్పర్ల ఖాతాలలో మరి 2 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా అప్‌గ్రేడ్ అయిన అంగన్వాడీలకు 12 నెలల పెంచిన జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళు మరి వద్దు, రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేశాం. కానీ అంగన్వాడీ మరి కేంద్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు అని చెప్పారు. మరి అప్పుడు మేము అడిగాం, అంగన్వాడీ టీచర్లకే అర్హత ఉన్న అంగన్వాడీ టీచర్లకు అవకాశం ఇవ్వండి అని. మరి మరి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పష్టత లేదు. మరి పిల్లలు లేకున్న అంగన్వాడీ సెంటర్లకు ఎలాంటి ముప్పు లేదని ప్రభుత్వం నుంచి గట్టి హామీ మాకు ఇవ్వాలి. మరి అదేవిధంగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు అదనపు భారాన్ని తగ్గించి మరి అంగన్వాడీ బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహించుకునడానికి మాకు అవకాశం కల్పించండి. ఇంకా ఒకటి, కనీస వేతనం అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు కూడా మరి ఊసేలేదు. తక్షణమే మాకు కనీస వేతనాన్ని అమలు చేయాలి. మాకు పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ, బకాయిల్ని కూడా మొత్తం కూడా క్లియర్ చేయాలి. మరి ఏదైతే ప్రభుత్వ పథకాలు అంగన్వాడీ ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినాడు, మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మరి ప్రభుత్వ పథకాలను తీసేయండి. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా మీరు ఏ విధంగా ప్రభుత్వ పథకాలని మాకు రాకుండా చేస్తారని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విషయంలో మరి అంగన్వాడీ టీచర్ల మరి కష్టాన్ని మీరు దోసుకొని తింటూ మరి అంగన్వాడీ టీచర్లను గౌరవించకుండా మా గౌరవాన్ని భంగం కలిగిస్తూ ప్రీ ప్రైమరీ స్కూళ్ళను పెట్టి మరి మా నెత్తి మీద తలభారంగా మరి మోసేంత భారమే కాకుండా మాకు అదనపు పనులు ఇచ్చి మరి ఎన్నో పనులు అప్పచెప్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మాకు కనీస వేతనాన్ని అమలు చేయకుండా ప్రతి నెల వచ్చే జీతాన్ని కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది అంగన్వాడీ ఉద్యోగస్తులకి. కనీసం వేసవికాలం సెలవులు 2 నెలలు వస్తే 2 నెలల కాలంలో మాకు 2 నెలల జీతాలు పెండింగ్‌లో పెట్టారు. అంటే మేము మా పిల్లలకు కనీసం ఒక పూట భోజనాన్ని కూడా పెట్టలేకపోతున్నాము అనే దుస్థితిలో మా టీచర్లు ఎంతో మంది బాధపడుతూ మరి విన్నవించుకున్న పరిస్థితి, ఎంతో మంది బాధపడుతున్న పరిస్థితి. కనీసం పోషకాహార లోపం లేకుండా పిల్లల్ని, గర్భిణీలను, బాలింతలను పోషించే మేము మా పిల్లల్ని చూసుకోవడానికి కనీసం మాకు వచ్చేటటువంటి వేతనాన్ని కూడా సకాలం చెల్లించకపోవడం చాలా బాధాకరం. మరి ప్రతి నెల 1వ తేదీనే మా ఖాతాల్లో మరి మా వేతనాలని జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఏదైతే అంగన్వాడీలను అసలు ఉద్యోగ భద్రత లేకుండా గ్రామాల్లో చాలా ఒత్తిడి తీసుకొస్తూ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము అంగన్వాడీ ఉద్యోగస్తులని మరి బెదిరిస్తున్న పరిస్థితి, అంగన్వాడీ టీచర్లను, ఉద్యోగస్తులను మరి ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అందుకని అంగన్వాడీ ఉద్యోగస్తులకు మరి మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినాడే మాకు న్యాయం జరిగినట్టు అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మాకు కనీస వేతనం మేనిఫెస్టోలో పెట్టినట్టుగానైనా మా కనీస వేతనం అమలు చేయాలి. మరి ఏదైతే నోటిఫికేషన్స్ ఇస్తామన్నారో త్వరగా మరి విడతల వారీగా కాకుండా నోటిఫికేషన్లు అన్ని ఒకేసారి విడుదల చేయాలని, మరి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు జమ చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలు 12 నెలల జీతాలు, పెంచిన వేతనాలను వెంటనే మా ఖాతాలో జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సుజాత, మా నిజామాబాద్ డిస్టిక్. మాకేం లేదండి, మేము అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాము. కానీ మాకు రావాల్సినటువంటి పింఛన్, నేను వికలాంగురాల్ని, నాలాగా ఇంకా వితంతువులు, ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. మా భుజాల మీద మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మా పిల్లలు ఉంటారు. మేము చదివించుకోవాలంటే వచ్చేటువంటి చిన్న జీతం మీద అన్ని చూసుకోలేము. ఇంటి అద్దెలు ఉంటాయి, చాలా ఖర్చులతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మా కష్టాన్ని దోచుకోకుండా, ఎందుకంటే అది మా హక్కు సొమ్ము, వికలాంగుల పింఛన్. కానీ మాకు వచ్చే పింఛన్ అంటే మా హక్కు సొమ్ము కదా, అందుకని చెప్పేసి మేము పని చేసుకొని జీతాలు తీసుకుంటున్నాము. మరి మా సొమ్ముని కాజేయకుండా దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉందో మా పింఛన్ మాకు ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయమ్మ లేరు, త్వరగా ఆ నోటిఫికేషన్ విడుదల చేసి మాకు ఆయమ్మలు ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం సార్.